హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీ వివాదం కలకలం సృష్టించింది. ఈ ఘటనలో వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావుపై స్థానిక మహిళలు దాడి చేశారు. ఈ ఘటనలో దేదీప్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై తన భర్త విజయ్ ముద్రాస్తో కలిసి దేదీప్యరావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడి కాంగ్రెస్ పనే అంటూ దేదీప్య ఆరోపిస్తున్నారు. పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ వెనుకుండి ఈ దాడి చేయించిందని కార్పొరేటర్ దేదీప్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నువ్వు జరుగు ఎవరికన్నా ఫోన్ చేసుకో. సీఏ చేస్తావా, ఎమ్మెల్యే చేస్తావా, ఎవరు చేస్తావు? అరవకు ఎవరు నువ్వెవరకు నువ్వెక్కువ. కార్పొరేటర్ దేదీప్య మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కట్అవుట్స్ ఉన్నాయి ఇక్కడ యూసఫ్గూడ చెక్ పోస్ట్ అలాగే చౌరస్తాలో బస్ స్టాప్ కానుకొని అలాగే స్కూల్ ప్రెమిసెస్ లో వాళ్ళ పెద్ద పెద్ద కట్అవుట్స్ ఉన్నాయి. రేపు ఏమన్నా ప్రమాదవశాత్తు ఏమన్నా కింద పడిపోతే ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో నేను డిఆర్ఎఫ్ టీమ్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద డిఆర్ఎఫ్ టీం వాళ్ళు నిన్న నైట్ 11:15 ఆ టైంకి మేము వచ్చాము. కానీ వీళ్ళు మమ్మల్ని తీయనియట్లేదు, మా మీద అటాక్ చేస్తున్నారు. 10-15 మంది మీదకి వస్తున్నారు. మేడం మీరు రావాలి ఇక్కడికి, ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీలో ఎవరైనా వచ్చి కొంచెం మాకు సపోర్ట్ ఉంటే కానీ మేము తీయమని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది. అందుకని నేను కూడా అదే దారిలో వెళ్తూ ఉంటే సరే ఇక్కడే ఉన్నాను అని నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ వెళ్దాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీరు మీ డ్యూటీస్ని చేయడానికి వాళ్ళు ఇంటరప్ట్ చేస్తున్నారు కాబట్టి మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నేను టీఆర్ఎఫ్ టీంతో మాట్లాడడానికి వెళ్ళాను. నేను ఒక్కదాన్ని వెళ్ళాను, నేను అలాగే డ్రైవర్ షోయబ్ అనే వ్యక్తితో ఇద్దరమే వెళ్ళాము. వెళ్ళి మేము డిఆర్ఎఫ్ టీంతో మాట్లాడుతుంటే అప్పుడే ఒక అమ్మాయి వచ్చింది. భావన అని బయటికి నవీన్ యాదవ్ ఆఫీస్ బయటే ఇష్యూ జరిగింది. అంటే భావన అని ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను నవీన్ యాదవ్ ఫాలోవర్ని, కాంగ్రెస్ పార్టీ మీకు ఏం ప్రాబ్లం వచ్చింది ఈ కట్అవుట్తో అని అడిగింది. నేను అన్న ఈ కట్అవుట్ ఒకటి ప్రాబ్లం కాదమ్మా, డిఆర్ఎఫ్ టీం వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మీ పార్టీ కాదు మా పార్టీ కాదు, అన్ని బ్యానర్లు వాళ్ళు తీసేస్తారు. ప్రోగ్రామ్ అయిన 1 వీక్ 10 డేస్కో జిహెచ్ఎంసీ బ్యానర్స్ తీసేస్తుంది. అది వాళ్ళ డ్యూటీని ఇంటరప్ట్ చేయడం కాదు. అక్కడికి వెళ్ళేసరికి సినారియో డిఫరెంట్గా 40-50 మంది వెంకట్ యాదవ్ బయటే నుంచి 40-50 మందితో నుంచి ఉన్నాడు. డిఆర్ఎఫ్ టీంతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు. నేను వాళ్ళని స్టాఫ్ని పదండి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఈలోపు ఆ అమ్మాయి వచ్చి కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసి ఇప్పుడు మీరు తీస్తే మేము రేపు ఇంకొకటి పెడతాము, మీరు ఏం ఆపుతారు, ఇది మా అధికారము, మా అధికారం నడుస్తుంది, మేము కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ నడుస్తుంది, మీరు ఏం చేయగలరు అన్నట్టు అమ్మాయి చాలా అగ్రెసివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఈలోపు ఇంకొక 2-3 లేడీస్ వచ్చారు. తాగేసి కావాలని వెంకట అక్కడి నుంచే 4-5 లేడీస్ని పంపించడం జరిగింది. తాగేసి వచ్చి బూతులు మాట్లాడడం మొదలుపెట్టింది. ఇమీడియట్గా బూతులు మాట్లాడుతుంటే నేను మిర్రర్ లిఫ్ట్ చేసేసి పోలీసులకి ఫోన్ చేస్తూ ఉన్నా, ఇక్కడ గొడవ అవుతుంది పెట్రోలింగ్ పంపించండి అని చెప్పి. పోలీస్ చేస్తూ ఉండగానే చాలా విధ్వంసంగా, అంటే కార్ మిర్రర్ ఎక్కిచ్చేస్తే మిర్రర్ని కొట్టడము, కార్ డోర్ని కొట్టడము మీకు వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీడియో మొత్తం డోర్ని కాళ్ళతో గుద్దడము, గట్టిగా కొట్టడం చేస్తే డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్గా అమ్మాయి నా పైన అటాక్ చేసి కొట్టి నన్ను బయటకు లాగడానికి ట్రై చేసి కంప్లీట్గా చీరలు బ్లౌజ్ మొత్తం తీసేసి దాగేసి ఎంత దారుణంగా బిహేవ్ చేశారంటే, ఎంత హింసాత్మకంగా బిహేవ్ చేశారు. ఇలాంటి దారుణమైన సంఘటనలు మా 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు. ఎవ్వరి మీద ఇట్లాంటి అటాక్లు అనేది జరగలేదు. ప్రజాప్రతినిధి కాదు, ఒక మహిళ ఆ టైంలో నేను వచ్చి ఏదో వాళ్ళ వృత్తి చేసుకుంటుంటే వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వట్లేదు, ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు అని అడిగిన దానికి ఇంత దారుణంగా వాళ్ళు ఇలా నా పైన అటాక్ చేయడం అనేది చాలా బాధాకరం ఇది నాకు. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన అవమానం గురైనట్టు ఉంది. ఎందుకంటే అక్కడ లోకల్ ప్రజాప్రతినిధి ప్రజలు ఎన్నుకొని మమ్మల్ని వాళ్ళ ప్రజాసేవ కోసం మేము 24 గంటలు మేము పనిచేస్తూ ఉన్నాము. గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారు కానీ మిగతా 24 గంటలు పబ్లిక్ అవైలబిలిటీలో ఉండి పబ్లిక్ సేవ చేసుకుంటూ ఉండగా వాళ్ళు ఇలా హింసాత్మకంగా బిహేవ్ చేశారు. ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఇంత దారుణమైన రౌడీజం, వాళ్ళలో ఉన్న రౌడీజం అంతా కూడా బయటకు చూపిస్తూ ఉన్నారు. అదే టైంలో నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోలీసుకి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లాక్కున్నారు. నువ్వు సీఐకి ఫోన్ చేస్తావా, ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తావా, ఎవరు చేస్తావో చెయ్యి, నేను మిమ్మల్ని వదిలమన్నా ఫోన్ లాక్కుని ఫోన్ పగలగొట్టారు. దారుణంగా కొట్టి దాన్ని బయటకు లాగడానికి కూడా ప్రయత్నించింది. ఒక 30-40 మంది అక్కడ ఉన్నారు వెంకట యాదవ్ చుట్టూ. వాళ్ళందరూ కూడా వీడియో తీస్తూ అక్కడ ఏదో ఎంటర్టైన్మెంట్ అవుతున్నట్టు చూశారు, కానీ ఒక్కరు కూడా వాళ్ళని ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. మొత్తం అందరూ కూడా వీడియో తీసుకుంటూ అక్కడ షో ఒకటి క్రియేట్ చేసేసారు. నేను ముందుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం. వెంటనే ఎమ్మెల్యే గారికి ఈ సంఘటన చెప్తే ఎమ్మెల్యే
గారు కూడా వెంటనే స్పందించి ఏసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఫిర్యాదు చేశారు. వాళ్ళు కూడా ఎమ్మెల్సీకి పంపించి ఎమ్మెల్సీకి పొడి తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామన్నారు. ఇలా నేను ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతుంది ఒకటి, ఇటువంటి వారిని పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేసి మీరు పార్టీలో ఇటువంటి వ్యక్తులకి ఎంకరేజ్ చేయొద్దని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటి రౌడీల్ని మీరు ఎంకరేజ్ చేస్తే ప్రజలకి చాలా భయభ్రాంతులకు గురవుతారు. ఇది చేసింది కాక వాళ్లే వీడియో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏదైతే వీడియో తీశారో వాళ్లే మీడియా గ్రూపుల్లో వేసేసి, వాళ్లే వాట్సాప్ గ్రూప్స్లో వేసి వాళ్లే వీడియోని వైరల్ చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళే మా అధికారం మేము ఇట్లానే చేస్తాం, కార్పొరేటర్ సైతం మేము వదలలేదు, మీ నాయకులు కార్యకర్తలకి మేము ఇట్లానే చేస్తామని సందేశం ఇస్తున్నారా, లేకపోతే ఏం ఉద్దేశపూర్వకంగా వాళ్ళు వీడియోని వైరల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే బహిరంగంగా వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు మా అధికారం ఉంది, మేము ఇట్లా బిహేవ్ చేస్తాం, మేము ఇట్లా చేస్తామని చెప్పి బహిరంగంగా చెప్తున్నట్టుంది. దయచేసి పోలీసుల్ని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే వెంటనే తక్షణమే నా మీద అటాక్ చేసినతో పాటు నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్ మీద కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను మీడియా వాళ్ళని కూడా కోరుతున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే నా తోటి కార్పొరేటర్లు గారికి, మన్నే కవితారెడ్డి గారికి, సంగీత గారికి, రాజ్కుమార్ పటేల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పార్టీ కూడా మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా వెంటనే స్పందించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారిని కూడా స్పందించమని పిలుపునివ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తోటి కార్పొరేటర్స్ అందరికీ వారు కూడా ఈరోజు సపోర్టింగ్గా మరి వెంగళరావు నగర్ డివిజన్ దేదీపీ కార్పొరేటర్ కోసం ఇక్కడ విచ్చేసి అందరూ కూడా నాకు కూడా తోటి కార్పొరేటర్గా చాలా బాధగా ఉంది. ఒక వెంగళరావు నగర్ దేదీపీ కార్పొరేటర్ గారు ఒక మహిళా దినోత్సవం సందర్భంగా ఇది ఇంత దారుణంగా పొడిగట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. కాకపోతే ఇది ఉమెన్స్ డే సందర్భంగా తను ఇచ్చిన ఒక కంప్లైంట్, టీఆర్ఎఫ్ టీంకి సంబంధించి ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు అదే టీం వైజ్గానే వాళ్ళు డిపార్ట్మెంట్ని క్వశ్చన్ చేసి ఆపించండి తప్ప అదేవిధంగా మహిళ మీద ఈ విధంగా చర్యలు తీసుకోవడం అనేది చాలా దారుణం. మహిళా కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ విధంగా మరి ప్రభుత్వం వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అందరికీ సీఎం కాబట్టి నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, మహిళలకి సపోర్టింగ్గా ఉండి ఇలాంటి చర్యలు ఇంకొకసారి జరగకుండా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. స్టార్ట్ చేయాలా? నిన్న రాత్రి మా స్థానిక వెంగళరావు కార్పొరేటర్ గారు దేదీపే గారి మీద కొంతమందికి కావాలని చెప్పేసి ఆమె ఫ్లెక్సీ ఇష్యూలో ఆమెకి డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ రావడం జరిగింది. రాగానే ఆమె స్పందించి ఆ స్పాట్లోకి వెళ్ళేసరికి అక్కడ ముందు నుంచే ప్లాన్ చేసుకుని కొంతమంది మహిళలను పెట్టి
ఆమె మీద దౌర్జన్యంగా అటాక్ చేస్తాం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే మహిళల మీద ప్లస్ మహిళా కార్పొరేటర్ మీద ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఏంటంటే మీరు దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి మొత్తం చూడండి. ఎందుకంటే ఇట్లాంటి ల్యాండ్ గ్రాబర్సు, రౌడీ షీటర్సు మా కాన్స్టిట్యున్సీలో గతంలో ఎవరు కూడా బయటి ఇట్లాంటి కార్యక్రమాలకి మేము ఎంకరేజ్ చేయలేదు. మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. ఎక్కడికక్కడ మేము 10 yearsలో ఇట్లాంటి ఎప్పుడు కూడా మహిళల మీద కానీ కార్పొరేటర్ల మీద కానీ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. ఒక చిన్న చిన్న సంఘటనలు జరిగినా కానీ ఇమీడియట్లీ మేము వాళ్ళని చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. ఇట్లాంటి పనులు ఎవరు చేసినా కానీ ఇమీడియట్లీ వాళ్ళని రిమాండ్ పంపిస్తాం, జైలుకి పంపిస్తాం కూడా జరిగింది గతంలో. ఆ విధంగా ఉండాలి. కానీ మరి వాళ్ళ మొత్తం ఒక మహిళా కార్పొరేటర్ మీద ఈ విధంగా అటాక్ చేయడం తప్పు. నేను అనేది ఏంటంటే మీరు ఒక కార్పొరేటర్ కాదు, ఒక వార్డు మెంబర్ కూడా కాదు, మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. దానికి ఎవరేమనలేదు. 3 నెలలు అయిపోయింది. దానికి డిపార్ట్మెంట్ వాళ్ళే సమాధానం చెప్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళకి లోకల్గా స్థానికంగా కార్పొరేటర్ డ్యూటీ అది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలిగే పనులుంటే పోయి మాట్లాడాలి, చేయాలనేది కార్పొరేటర్ డ్యూటీ అది. ఇది డిపార్ట్మెంటు కార్పొరేటర్కి సంబంధించిన ఇష్యూలో వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? వాళ్ళకి నిజంగా ఉండాలంటే మీరు కూడా పోయి కంప్లైంట్ ఇవ్వండి. మీరు పోయి మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వండి, డిప్యూటీ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వండి. అందుకని రాత్రిపూటలు కాపు కాసి ఒక మహిళా కార్పొరేటర్ మీద దౌర్జన్యం చేస్తాను అనేది గ్రేటర్ హైదరాబాద్లో ఇట్లాంటి సంఘటన ఎక్కడ కూడా జరగలేదు. ఫస్ట్ టైం మరి మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఈ యూసుఫ్గూడ చౌరస్ మీద జరుగుతుంది. చాలా దురదృష్టకరమైన విషయం. మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఏంటంటే ఈ విధంగా చేసుకుంటా పోతే మరి ఇక మహిళలకి రక్షణ లేకుండా పోతుంది. మహిళలు రేపు ఇంట్లో బయట రావటమే భయపడతారు. ఎందుకంటే ఒక మహిళా కార్పొరేటర్కే రక్షణ లేదు, ఇంకా మాకేముంటుందని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేశారు వీళ్ళు. దీని మీద డెఫినెట్గా చర్య తీసుకోవాలి. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గతంలో మేము ఎప్పుడు కూడా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. ఎప్పుడైనా సరే రాజకీయాలంటే మేము ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా ఎలక్షన్ వరకే ఏ ఇష్యూలోనా కానీ ఎలక్షన్ తర్వాత మామూలుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందినాయా లేదా, అభివృద్ధి జరిగిందా లేదా అనే దృష్టి మీద మేము 10 ఏళ్ళు పెట్టాము. కానీ కక్ష కట్టుకుని ఇట్లా ఈ విధంగా చేయడం అనేది తప్పది. మీకు దమ్ముంటే రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ నుంచోండి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి నుంచోండి, ప్రజల్లో ప్రజలు ఆశీర్వాదించుకుని గెలవండి. మేము కాదంటలేదు. మీకు ప్రజలు సపోర్టే లేదు. మీరు దాదాపు 11 సార్లు ఓడిపోయినట్టారు ఇప్పుడు దాకా. అయినా కానీ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మిమ్మల్ని చూసి. ఇంకా ఆర్భాటం, ఇంకా ఆరాటం ఏందో ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టి